చేస్తుంది తెలుసా? విలువైనటువంటి భూములు మీరు రైతు బజార్కి వెళ్తే టమాటాలు 100 రూపాయలు లేకపోతే వంకాయలు 100 రూపాయలు ఉంటాయి, కానీ ఎకరం పొలం కావాలంటే రూపాయలకి అమ్మేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. ఈరోజు మహిళల మీద అత్యాచారాలు, దోపిడీలు, దాడులు రాష్ట్రం అంతా కూడా ఏ రకంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఇక్కడ 50 మంది 100 మంది సమావేశం వచ్చుగాక రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం వాళ్ళు ఏ బాండ్స్ ఇచ్చారు, ఎంత వస్తుందని ఇచ్చారు, మీకు ఇచ్చారా లేదా అని మనం అందరం కూడా వాళ్ళని ప్రశ్నించాలి, నిలదీయాలి, అడగాలి అని చెప్తాను. ఈరోజు మనం చూసాం 23 దాదాపుగా 24 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం జమ చేసాం. అంటే ఒక సంవత్సరానికి ఎంత డబ్బులు పడి ఉంటాయి అనుకుంటారు మీరు? 5 సంవత్సరాల్లో 24 కోట్లు అయితే 5 25 కోట్లు అయితే ఊరికి అనుకుందాం ఉజ్జాయింపుగా 4.5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మనం ప్రజలకి ఈ డివిజన్లో వివిధ రూపాల్లో వారందరికీ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొదటి సంవత్సరం ఇవ్వలేదు కదా, మొదటి సంవత్సరం ఇవ్వకపోవడం మూలంగా మొదటి సంవత్సరం 4 కోట్ల రూపాయలు ఈ డివిజన్లో ఉన్నటువంటి సోదరిమణులు కానీ, ప్రజలు కానీ, సామాన్యులు కానీ, యువకులు కానీ అందరూ కూడా నష్టపోయారని చెప్పలేదు. మొదటి సంవత్సరం 4.5 కోట్ల రూపాయలు ఒక్క ఓటు తెలుగుదేశానికి వేసిన మూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయినందుకు ప్రజలందరూ కూడా ఈ డివిజన్లో ఒక సంవత్సరంలో నష్టపోయిన మాట యథార్థం అని చెప్పిన కూడా లెక్కలతో సహా మేము చెప్తాము.